ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం నుండి 39 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు, మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపువాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపునా? ఎందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనను ప్రేమించు వానిని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథమే దేవుని ప్రేమ పుస్తకం అని మనం పేరు పెడతాం కదా. దేవుడు మనను ప్రేమించి ఇచ్చిన గ్రంథమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక ఆ ప్రేమను బట్టి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూలోకానికి పంపించాడు. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? సాతానుడు ఎన్ని విధాలుగా మన పైన ప్రయోగాలు చేసినా, ఈ లోకము మన మీద ఎలాంటి అబండాలు వేసినా, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు దేవుని ప్రేమ నుంచి ఎవరు మనకు ఎడబాపుతాడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? వాక్యము చెప్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ప్రేమకు గుర్తుగా ఈ భూలోకంలోనికి పంపబడ్డాడు. తన సొంత కుమారుని మనకివ్వడానికి వెనకంజు వేయని ప్రభు ఆయనతో పాటు ఈ సృష్టిలో వారసులుగా మనకు కావలసిన వాటిని ఇవ్వకుండా మానునా? ఆయన ఎందుకు అనుగ్రహింపబడు? ఆయన ఎందుకు మనకు అనుగ్రహించడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడబడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే కదా. సోదరి సహోదరుడా, లోకరీత్యా చాలాసార్లు మీ మీద, నా మీద, మన మీద నేరం మోపుతూ ఉంటారు కదా. వారు ఇలాంటి వారు, అలాంటి వారని దానికి చాలాసార్లు మీరు నలిగిపోయి బాధపడి ఉండరు కదా. అని ఈ వాక్యం మనకేం చెప్తుందో తెలుసా? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద దేవుడు మనను ఏర్పరచుకున్నాడు, మన కుటుంబాల నుంచి ఏర్పరచుకున్నాడు.
మన బంధువుల నుంచి ఏర్పరచుకున్నాడు. మన మీద నేరం మోపుతున్న ఈ సామాన్యమైన మనిషి ఎవడు? సాతాను చేత ప్రేరేపించబడిన ఆ మనుషులు నేరం మోపుతున్నారా? మనకు నీతిమంతులుగా తీర్చువాడు గుర్తుంచుకోండి, మన దేవుడు. లోకము ఎన్ని అపనిందలు మోపినా, లోకము ఎన్ని నేరారోపణ చేసినా, మనకు మాత్రం నీతిమంతులుగా తీర్చువాడు మన మహిమగల దేవుడు. శిక్ష విధించువాడు ఎవడు? చాలామంది అంటారు, వీరు చేసే పనికి వీరికి దేవుడు శిక్షిస్తాడు, వీరికి ఏదో జరుగుతుందని. కానీ మన ఎవరిని బట్టి జీవిస్తున్నాం? మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి. చనిపోయిన క్రీస్తు యేసే మనకు శిక్ష విధించాలి. కానీ ఆయనను మనం అంగీకరించున్నాం, ఆయనలో జీవిస్తున్నాం. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమందు ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. అనేక సార్లు ప్రార్థన చేయలేని స్థితిలో మనం కృంగిపోయినప్పుడు మన కొరకు విజ్ఞాపనము చేసేది ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే. తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమందు ఆయన ఉన్నాడు. తను ఏర్పరచుకున్న తన బిడ్డలపైన ఎవరు నేరారోపణ చేసినా వారి కొరకు ఆయన తండ్రిని విజ్ఞాపిస్తున్నాడు. తండ్రి ఏమో తన పరిశుద్ధాత్మను పంపించి మన బలహీనతలో ఆయన సహాయం చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన నియమం అండి! ఈ యొక్క అధ్యాయములో దేవునికి మనకును ఉన్న కనెక్షన్ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఎంత బలమైనదో ఇక్కడ స్పష్టంగా కనుపరచబడుతోంది. అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుడైన యేసును అనుగ్రహించాడు. తన యందు విశ్వాసం ఉంచువాడు నశించక నిత్యజీవం పొందుతాడనేది యోహాను సువార్త చెప్తే, ఈరోజు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఏమి చెప్తుందో తెలుసా? క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపువాడు ఎవడు? దేవుని ప్రేమలో మనను ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు నిలువబెట్టడానికి వచ్చాడు. మనం ఎంతమంది అయితే దేవుని ప్రేమిస్తున్నామో సమకూడి సమస్త మేలు కొరకు ఆయన జరిగించువాడై ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు, ఏం చేస్తున్నారు అంటే, అపోస్తలుడు పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని అసలు ఎవడెడబాపుతాడు? ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనకు కొనుక్కున్నాడు, తన విలువ పెట్టి తన రక్తమిచ్చి కొనుక్కున్నాడు. ఎంతమంది దోషారోపణ చేసినా, ఎంతమంది దూషించినా వారు మన కొరకు రక్తం చిందించలేదు, వారు మన కొరకు ప్రాణం పెట్టలేదు. స్నేహంగా వచ్చారు, 2 రోజులు 3 రోజులు మనతో స్నేహం చేశారు. వారు అనుకున్నది మన వలన జరగకపోవడం బట్టి మనకు దూషించి వెళ్ళిపోయారు. అంత మాత్రాన ప్రభు మనకు శిక్షిస్తాడా? కానే కాదు. ఆయన మనను ప్రేమిస్తున్నాడు. మనుషులు దూషిస్తారు, ద్వేషిస్తారు, కానీ క్రీస్తు మాత్రం మనను ప్రేమిస్తూనే ఉన్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపునా. ఈ లోక సంబంధమైన ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి బాధలు కలిగినా, ఎందరు మనను హింసించినా, ఎలాంటి కరువు ఎదురైనా, వస్త్రహీనత అయినా, ఎలాంటి ఉపద్రవమైనా, ఖడ్గమైనా మనను ఎడబాపగలదా? ఏది మనను ఎడబాపు నేరదు, ఏది కూడా మనను ఎడబాపు నేరదు. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు మనమందరము కూడా సిద్ధపరచబడి ఉన్నాం. దినమంతా కూడా అనేక విధాలుగా మనం శ్రమలు పాలైన, వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడుచున్నాం. యేసు ప్రభుతో పాటు శ్రమ నొందడానికి, యేసు ప్రభుతో పాటు ఆయనలో మనం జీవించడానికి, ఆయన ప్రేమలో జీవించడానికి గొర్రెల వలె మేము ఎంచబడిన వారము.
తల ఉంచుకొని సమస్తము సహించడానికి ఎన్నిక చేయబడిన వారము. అయితే ఒక్క విషయం, మనను ప్రేమించు వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుతున్నాం. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, అద్భుతమైన అనుభూతి ఇది. నువ్వు యేసును ప్రేమించి జీవించగలిగితే నీకు ఎదురైన కరువులో కానీ, విపత్తులో కానీ, వస్త్రహీనతలో కానీ, ఎలాంటి ఇబ్బందులు కానీ, ఎలాంటి బాధలు, శ్రమల్లో కానీ, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అత్యధికమైన విజయం ఉంది. నువ్వు దేవుని ప్రేమించి దేవుని ప్రేమలో నువ్వు ఉంటే, నువ్వు కూడా దేవుని ప్రేమించగలిగితే, నిన్ను ప్రేమించు వాని ద్వారా అన్ని విషయంలో అత్యధికమైన విజయము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, ఇచ్చి ఉన్నాడు. అనుకొని ఎంతమంది ఏమనుకుంటారో, దూషించని ఎంతమంది దూషిస్తారో, వారు కాదు నిన్ను ప్రేమించేది. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుక ఇక్కడ ఒక వాక్యం మనం చూస్తున్నాం. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవి అయినను, అధికారులైనను, ఎత్తైనను లోతైన సృష్టింపబడిన మరి ఏదైనా సరే మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. ఎస్, యోహాను సువార్తలోనే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునికి ఇచ్చాడు కదా. తను విశ్వసించిన వారు నశింపక నిత్యజీవం పొందుతారని చెప్పాడు. ఇక్కడ దేవుని ప్రేమించగలిగిన వారికి సమస్తం సమకూడి మేలు కొరకు జరుగుతుందని తెలియచేశాడు. ఆ యేసుక్రీస్తు ప్రేమ నుంచి మనను ఎవ్వరు వేరు చేయలేరు. దేవుని ప్రేమ నుంచి ఎవరు మనను వేరు చేయలేరు. మనల్ని ఎడబాపు నేరం. యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి ఎవరు మనను ఎడబాపుతారండి? అది ఎంత రాజులైన, అధికారులైన, మరణమైన, జీవమైన, లోతైన, ఎత్తైన ఏది కూడా దేవుని ప్రేమ నుంచి మనను ఎడబాపు నేరవు. నా ప్రియ సోదరి సహోదరుడా, దేవుని ప్రేమలో నువ్వు నిల్చుండు, దేవుని ప్రేమించు. ఈ 8వ అధ్యాయములో దేవునికి మనకున్న ఒక గొప్ప సత్సంబంధాన్ని స్థాపించడానికి, దేవుని ప్రేమించే నీకు, నాకు, మనకు తన పరిశుద్ధాత్మ అనుగ్రహించి, మన బలహీనత సమయంలో పరిశుద్ధాత్మ మనకు సహాయము చేస్తూ, మనకు నేరారోపణ చేసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షంగా నిలిచి ఆ నేరాలు పరిగణలోనికి తీసుకురాక మనకు క్షమిస్తూ, మనకు దీవిస్తూ, మనకు ప్రేమిస్తూ, ఆయన ప్రేమ నుంచి ఎవ్వరు మనను ఎడబాపు నేరక, మనకు శోధన శ్రమలు ఎంత ఎదురైనా అన్నిట్లో ఆయనే మనకు గొప్ప విజయమును అనుగ్రహిస్తున్నాడు. ఆయనను మనను ప్రేమించు వాని ద్వారా లోకములో ఎదురయ్యే సమస్త కష్ట బాధల్లో అత్యధికమైన విజయాన్ని మనము పొందుకొనుచున్నాము. రండి, అట్టి ప్రేమ కలిగి అట్టి విజయమునిచ్చి బలహీనతలు బలపరచు మన మహిమగల ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనము స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి అయిన దేవునికి ఘనపరిచి ప్రార్థన చేద్దాం. మికిలి దయగల తండ్రి, ఈ దినము మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయము ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం. ఏదైతే మా జీవితానికి దీవెనకరంగా మీతో మాకున్న సత్సంబంధాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ, రుజువు చేస్తూ మా కొరకు వ్రాయించిన గ్రంథము కనుక ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాటలు మేము విని ఉన్నాం. ఈ వాక్య ప్రకారంగా మీ ప్రేమలో మేము స్థిరపడి, మిమ్మల్ని ప్రేమించి, మాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితులను మేము మీ మహిమ కొరకు గెలిచి నిలిచి అత్యధికంగా విజయమునిచ్చే మీ పైన మేము ఆనుకొని జీవించే భాగ్యమునిమ్మని ఈ వాక్యం విన్న ప్రతి ప్రియ బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు పడి ఉన్నా, ఎలాంటి ఆవేదనల మధ్య ఎవరు జీవిస్తున్నా, ఎలాంటి దుఃఖము, కష్టాలు, ఆవేదన, ఎలాంటి శ్రమలు, బాధలు కృంగిపోయి ఉన్నా, యేసు నామములో వారు యేసయ్య ప్రేమను అర్థము చేసుకొని మీలో జీవించే భాగ్యవంతులుగా కృప చూపించుమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకొనుచు నాజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.